అంటే మీరు యాక్ట్ చేయడానికి కూడా చెప్పలేదు ఎవరికి? యాక్ట్ చేసినప్పుడు కూడా చెప్పుకోలేదు, అంటే ఒక ఈ థియేటర్కి వెళ్తున్నప్పుడు కూడా చెప్పుకోలేదు. ఓకే, ఆ టైంలో మా అమ్మ బాగా సపోర్ట్ చేశారు. అదే అందరూ కూడా సంథింగ్ ఏదో ఐటీ జాబో లేదంటే సమ్ గవర్నమెంట్ జాబో చేస్తాడేమో అని అనుకునేవాళ్ళు, బట్ మనసులో మాత్రం యాక్ట్ చేయాలని ఫిక్స్ అయ్యాను. అండ్ మా అమ్మ కూడా ఏదో కోర్స్ చేస్తున్నాడు అని చెప్పేవాళ్ళు, నేను పోయేది మాత్రం రంగభూమికి మాత్రం, థియేటర్ కోర్స్ నేర్చుకున్నాను. బట్ మా అమ్మ జనాలు చెప్తే నమ్ముతారా, నువ్వు యాక్టర్ అవ్వాలంటున్నావు, నేను ఎలా చెప్పుకోవాలనేవాళ్ళు. నాకు కూడా అది భయం ఉండేది లోపల. యాక్టర్ అంటే నిజంగా ఇప్పుడు చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి యాక్టర్ అని అనిపించుకోవడానికి, బట్ 10 years బ్యాక్ ఇట్లా లేనిది కదా, ఈ సోషల్ మీడియా కానీ ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ కానీ ఏమీ లేని రోజులు. నాకు యాక్టర్ అనిపించుకోవాలంటే ఒకటే, ఐదర్ టీవీ సినిమా. సో టీవీకి వస్తే అందరికి నేను తెలిసిపోతాను కదా, అట్లీస్ట్ ఒక పేమెంట్ అని వస్తుంది, జనాలు నన్ను యాక్టర్ అని గుర్తుపడతారు, ఇదే కదా కావాల్సింది అనుకుని నేను సీరియల్ అని ఫిక్స్ అయ్యాను. నాకు అప్పుడు అడిగితే నాకు సినిమా కన్నా సీరియల్లో చేసేదే పెద్ద అనిపించింది. అండ్ దట్ వాజ్ మై ఎయిమ్ అన్నమాట, పెద్ద ఛానల్లో ఒక హీరోగా పనిచేయాలని అనుకున్నాను. దాని తర్వాత అట్లా స్టార్ట్ అయ్యింది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ పాడ్కాస్ట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి రాజు పసుపేటి పాడ్కాస్ట్ యూట్యూబ్ ఛానల్. అలాగే మన ఇన్స్టాగ్రామ్ లో రాజ్_పసుపేటి అని చెప్పి ఒక పేజ్ ఉంటుంది, ఆ పేజ్ ఇప్పుడే వెళ్ళి ఫాలో అవ్వండి.